అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచీ వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొన్న బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు. ఇక తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. అవి ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి, ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణ భాగం కావాలి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణ కూడా భాగం, కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు, తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న 24,000 కోట్లను సత్వరమే చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం. తెలంగాణకు ఓడరేవు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలి. ఇది